ఇప్పుడు మన ముఖ్య అతిథి విగ్రహావిష్కర్త గౌరవనీయులు జి మధుసూదన్ రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే గారు సందేశించిన తర్వాత చెస్ స్పోర్ట్స్ కార్యక్రమం ఉంటుంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర పశుసంవర్ధక యువజన అదేవిధంగా క్రీడల శాఖ మంత్రి వర్యులు, మా అందరి ఆప్తులు, నాకు అత్యంత సన్నిహితులు మా అన్న వాకిటి శ్రీహరి గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ సురేంద్ర ప్రతాప్ గారికి, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ జేడీ గారికి, మండల ఎంఈఓ గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, ఉపాధ్యాయులు ఈ స్కూల్లో పనిచేస్తా ఉన్నారు ఈ మండలానికి సంబంధించిన ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమంలో మేమందరం భాగస్థలమైనందుకు గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో అంటే ఒక ఆదర్శమూర్తిగా నిలిచిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈరోజు పెద్ద ఎత్తున అంటే భారతదేశం యావత్తు కూడా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని మనం టీచర్స్ డే జరుపుకుంటున్నామంటే ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఆనవాయితీ కొనసాగుతా ఉంది. అదే రోజు ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయనను ముందుకు నడవాలనే ఆలోచనతోన ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులకు కూడా అవార్డ్స్ ఇస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు. సో అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక్కడ స్కూల్లో చిన్న హై స్కూల్లో విగ్రహం ఆవిష్కరణ చేసినందుకు నేను ఆ ఆవిష్కరణ చేసిన ఎంఈఓ గారికి, అదేవిధంగా మిగతా అధ్యాపక బృందానికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నేను అడిగిందే తడుగా ఈరోజు ఈ కార్యక్రమానికి మంత్రి గారు రావడం జరిగింది. నేను అంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరినీ కూడా తొందర పెడతా ఉన్నా. ఎందుకంటే ఆయన ఇచ్చిన సమయంలో నేను అన్ని కార్యక్రమాలకు అటెండ్ చేయించాలనే ఆలోచనతోనే ఇంత తొందర పెడతా ఉన్నా. అదర్వైజ్ నాకు మీతో స్పెండ్ చేయాలని మాకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే స్కూళ్ళు ఎడ్యుకేషన్ అన్నది మేము మన ప్రజాప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్స్ సమస్యను కూడా ఒక అంటే చిన్న విషయం అంటే ఇమ్మీడియట్ పరిష్కరించడం అంటే మెయిన్లీ ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్. సో ఇవన్నీ కూడా మీరు ఈ ప్రజాప్రభుత్వంలో చూసిరు. అదేవిధంగా స్కూళ్ళల్లో మౌలిక వసతులు చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేనో గత 1.5 year క్రితం మనం అందరం చూసినాం. ఆ 10 ఏళ్లలో ఏ విధంగా టీచర్స్ అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. సో గవర్నమెంట్ స్కూళ్ళల్లో మౌలిక వసతుల విషయానికి వస్తే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ వసతులన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చేది ఉంది, ఇంకా చాలా చేసేది ఉంది అన్న విషయం కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంచుకొని పదే విద్యాశాఖపై మేము ఎప్పుడు పోయినా కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా కొత్తగా రిఫార్మ్స్ ఏం తీసుకురావాలి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎలాంటి మంచి విద్య అందించడానికి మనం ఏమేమి చేయవచ్చో గవర్నమెంట్ నుంచి మీరన్నీ కూడా పంపండి, మాకు తీసుకురాని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంకా మంచి వసతులు కల్పించడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. నేను టీచర్స్ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో స్కూళ్ళల్లో టీచర్స్ కొరత కూడా ఉండే, చాలా సబ్జెక్ట్స్కు టీచర్స్ లేకుండే. ఇప్పుడే అడ్మినిస్ట్రేషన్ చెప్పినట్టు చిన్న తక్కువ స్కూల్ ఆమె ఒక్కతే ఆ రోజు ఫస్ట్ అపాయింట్మెంట్ అంటే స్కూల్లో నేను ఒక్కతే ఉన్నా సార్, ఇక్కడ స్కూల్లో టీచర్స్ లేరని చెప్తే నాకు తెలిసి ఒక 1 monthలో అందరినీ కూడా నేను డిఓ గారితో అందరిని మాట్లాడి రిక్రూట్ చేయించిన విషయాన్ని కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో ఆ విధంగా ఎక్కడ కూడా భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టూడెంట్స్కు మంచి విద్య అందించడానికి మా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. తప్పకుండా ఆ ప్రయత్నంలో మేమందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంటాం. మేము కూడా మీరు ఏమైనా వినతులు ఉన్నా కూడా తప్పకుండా ఆ వినతులు తీసుకొని రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా మేము ముందు ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు